గూడెం చెప్పిన కథల్లో ఏడవది. వాడు ఆకలిని జయించాడు. ఆ రోజు సాయంకాలం క్లాస్లో వెనక్కి కూర్చున్న పెద్ద పిల్లల దగ్గర ఏదో హడావిడి కనిపిస్తోంది. ముందు కూర్చున్న పిల్లలు హోంవర్క్ చూస్తున్నాను. చేతిలో పని ముగించి వెనకవైపు వరుసల్లో ఉన్న సునీల్ని, వాడి చుట్టూ చేరిన గుంపుని విషయం ఏమిటని అడిగాను. జాన్బాబు వెంటనే చెప్పాడు. టీచర్, సునీల్ సెల్ ఫోన్ పట్టుకొచ్చాడు. అందులో బోల్డని పాటలున్నాయి. నా అనుమానం నిజమే. ఇందాకటి నుంచి ఎక్కడో సన్నగా వినిపిస్తున్న సినిమా పాటలు ఇక్కడి నుంచే అనమాట. సునీల్, ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు. ఆపేసానులే టీచర్, ఇంకా పాటలు వేయను అన్నాడు సెల్ ఫోన్ని జేబులోకి తోస్తూ. నీకు సెల్ ఫోన్ ఎక్కడిది? నేనే కొనుక్కున్నాను టీచర్. అర్థం కానట్టు చూశాను. టీచర్, వాడు పొద్దున్నే లేచి తాడిగడప సెంటర్లో కాఫీ హోటల్లో 3 గంటలు పనిచేసి స్కూల్కి వస్తాడు. వాడి డబ్బులతోనే కొనుక్కున్నాడు. జాన్ నా సంశయాన్ని తీర్చాడు. నిజమే టీచర్, మా పిన్ని పనిలో పెట్టింది. నాకు డబ్బు విలువ తెలియాలని, సంపాదించడం ఇప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పింది. వాడి మాటల్లో ఒక నిర్లక్ష్యం. నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర ఉండవా? వాడికి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది టీచర్. వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడుగా. ఆవిడ్ని అమ్మ అనకుండా పిన్ని అంటాడు వీడు. జాన్ చెప్తున్నాడు. ఊహించని పరిస్థితి. నాకు బాధగా ఉంది ఇలాంటి ప్రశ్న వేసినందుకు. కష్టపడి సంపాదించి ఇలాంటి అనవసరమైన ఖర్చులు పెడుతున్నావు సునీల్. ఇంట్లో తెలిస్తే కోపపడరు? ఏం అనరు టీచర్. నేను సంపాదించే దాంట్లో కొంత డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటాను. అలా అయితేనే పనిలోకి వెళ్తానని మా పిన్నికి ముందే చెప్పాను. అంత ఖచ్చితంగా వాడి ఇంట్లో చెప్పడాన్ని ఆశ్చర్యంగా విన్నాను. నీ ఖర్చులంటే ఇలా సెల్ ఫోన్ కొనుక్కోవడమేనా? టీచర్, ఫోన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా బాబాయి ఎప్పుడు కొత్త కొత్త ఫోన్లు వాడతాడు. అందుకే డబ్బులు పోగేసుకుని కొనుక్కున్నాను. అయినా ఇది కొత్త ఫోన్ కాదు టీచర్. నా ఫ్రెండ్ నాగు కొత్త ఫోన్ కొనుక్కుని వాడి పాత ఫోను నాకు 300లకు అమ్మాడు టీచర్. ఈ 300 పోగు చేసుకుందుకు నేను నెల రోజులుగా సాయంకాలం టిఫిన్ తినడం మానేశాను గర్వంగా చెప్తున్నాడు. ఉలిక్కిపడ్డాను. వాడి ముఖం వాడిపోయింది. కొన్నాళ్ల క్రితం ఒకసారి సాయంకాలం క్లాసులో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. కార్తీక్ ఆ రోజు కూడా క్లాస్కి ఆలస్యంగా రావడంతో నేను కోప్పడ్డాను. టీచర్ గారు, మా అమ్మ పని నుంచి ఇప్పుడే వచ్చింది. అన్నం తిని వచ్చేసరికి ఇంతసేపు అయింది అన్నాడు వాడు. మిగిలిన పిల్లలందరూ సమయానికి వస్తున్నారు. నువ్వు వారానికి 4 రోజులు ఆలస్యంగా వస్తావు. సునీల్ చూడు, ఒక్కసారి కూడా ఆలస్యం చేయడు. అందరికంటే ముందుగా ఉంటాడు. సాయంకాలం పూట వాడు అన్నం తినిరాడు టీచర్. అందుకే అందరికంటే తొందరగా వచ్చేస్తాడు. కార్తీక్ మాటలకి పౌరుషంగా చెప్పాడు సునీల్. నేను స్కూల్ నుంచి వచ్చేప్పుడు సెంటర్లో టిఫిన్ తినేసి వస్తాను. మీ పిన్ని నీకు సరిగా అన్నం పెట్టదంటగా, అందుకే నువ్వు బయట టిఫిన్ తింటావు. మా అమ్మ చెప్పిందిలే. కార్తీక్ మాటలకి పెద్ద గొడవ జరిగింది ఆ రోజు. సునీల్ కార్తీక్ మీద కలియబడపోతే వాళ్ళిద్దరిని విడదీయాల్సి వచ్చింది. నాకు ఎవ్వరూ పెట్టక్కర్లేదురా, నేనే సంపాదించి అందరికీ పెడతాను. కోపంగా చెప్తున్న సునీల్ ముఖం ఎర్రబడింది. ఆ గొడవతో సడన్గా లేచి వెళ్ళిపోతాను టీచర్ అని చెప్పి ఆ రోజు క్లాస్లోంచి వెళ్ళిపోయాడు. సునీల్ ఫోన్ కొనుక్కుందుకు సాయంకాలాలు ఆకలితో గడుపుకున్నాడని తెలిస్తే గుండె పట్టేసినట్టు అయింది. సునీల్ ఫోన్ కొనుక్కోవడం కోసం టిఫిన్ మానేసి ఆకలితో క్లాస్కి వస్తే నువ్వు చదువుకోగలిగేవా? ముందు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. నా మాటలు పూర్తి కాకుండానే వాడు చెప్తున్నాడు. చదువుకుంటాలేని టీచర్, ముందు డబ్బు సంపాదించాలి. మా పిన్నికి నా సత్తా ఏంటో చెప్పాలి. వాడి మనసులో గాయం నాకు అర్థమవుతోంది. దేవుడి మాస్టర్ వాకింగ్ ముగించి మా క్లాస్ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. ఆయన అక్కడ జరుగుతున్న విషయం గమనించినట్టున్నారు. ఆగి అన్నారు. టీచర్ అమ్మా, నువ్వేదో వీళ్ళందరినీ బాగు చేద్దామని అనుకుంటున్నావు కాబోలు. నీ తరం కాదు. వీడి సంగతి సరే. వీళ్ళలాంటి వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత ఇంట్లో ఇస్తారు. ఏ కోడి కూర చేయమని పురమాయిస్తారు. అక్కడికి తాము ఇంట్లో సంపాదించే మగాళ్ళు అయ్యారని ఇంటిలిపాది వీళ్ళని అందలం ఎక్కిస్తారు. అంతేకాని తమ బ్రతుకులో పడుతున్న కష్టాలు పిల్లలు పడకూడదని, వాళ్ళని చదివించుకోవాలని ఎప్పుడూ అనుకోరు. దశాబ్దాలుగా చూస్తున్నాను వీళ్ళని. నాకు చేతనైనంత చెప్పి చూశాను. వీళ్ళు మారరు. ఆయన మాటలు నాకు కష్టంగా తోచాయి. అలా అనకండి మాస్టారు, మనం వీళ్ళని మార్చే ప్రయత్నం చేద్దాం. చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని అర్థం ఎలా చెప్దాం. నా మాటలు పూర్తి కాకుండానే, నీ ఓపిక తల్లి, ఏం చేస్తానంటావు చేసుకో, నాకు మాత్రం ఓపిక లేదు. చేతిలో ఎత్తి దండం పెట్టి మెల్లిగా ఇంటివైపు వెళ్ళిపోయారు ఆయన. అంత అనుభవం ఉన్న మాస్టారు అంత నిస్పృహగా ఎందుకు మాట్లాడారో. ఈ పిల్లలకి నిజంగా ఎవరూ ఏమీ చేయలేమా? మన్నాడు కాస్త ముందుగా బయలుదేరి సునీల్ ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు బియ్యం బాగు చేసిన ఆమె బహుశా సునీల్ పిన్ని అయి ఉంటుంది. ఆమె తలెత్తి ఏమిటన్నట్టు చూసింది. అమ్మా, మీరు పిల్లవాడిని ఇప్పటి నుంచి పనిలోకి పంపుతున్నారు. చదువుకునే వయసు కదా, తెలివైన పిల్లవాడు.
శ్రద్ధగా చదువుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. కొన్నాళ్ళు మీరు వాడి చదువు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి. నా మాటలకి ఆమె ముఖం అప్రసన్నంగా మారింది. అక్కడే ఉన్న నులక మంచం మీద చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న వృద్ధుడు సమాధానం చెప్పాడు. నా అల్లుడు ఏమైనా ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడా టీచరమ్మ? పిల్లోడు వచ్చి సాయం చేస్తేనే సంసారం నడిచేది. నా కూతురు సవితి కొడుకుని ఆడిని పనిలోకి పెట్టలేదు. ఇంట్లో కూరాకి పనికొస్తాయని పంపుతోంది. మనవడి సంపాదనలోనే తన చుట్టల ఖర్చు కూడా నడుస్తున్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. అలా కాదండి, చదువుతో పాటు పనిచేసే శక్తి, సమయం పిల్లలకు ఉండదు. వాళ్ళు చదువు మీద పూర్తిగా ధ్యాస పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అయినా చిన్నపిల్లల్ని పనిలోకి పంపడం నేరం అవుతుంది. మీకు తెలుసా? అంటే ఏంటి? మా మీద కేసు పెడతావా? అసహనంగా అడిగింది ఆమె. ఇంతలో సునీల్ రానే వచ్చాడు. ఎరా, పనేగేసేందుకు టీచర్ గారిని మా మీద కూసుకొల్పుతున్నావా? వాడి మీద చేయి తిన్నామే. వాడు దెబ్బ తప్పించుకుంటూ లోపలికి పరిగెత్తాడు. తెల్లబోయాను. ఏం చెప్పాలని వచ్చాను? ఏం జరుగుతోంది? టీచరమ్మ, మా ఇంటి విషయాల్లో పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకు. చదువు చెప్పడానికి వచ్చావు, అంతవరకే. విసురుగా బియ్యం చాటుతో లోపలికి వెళ్ళిపోయింది ఆమె.